16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనండి, స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఈరోజు 4వ పాఠం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం అనేది ఆత్మీయంగా మనం ఎదిగిన దానికి గుర్తు. ఇతరుల కొరకు ప్రార్థించేది ఎవరయ్యా అంటే దేవుడు ఇచ్చే భారాన్ని గమనించి దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న వాళ్ళు చేస్తారా పని. సాధారణమైన వ్యక్తులు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళే ప్రార్థన చేసుకోవడానికి నానా తంటాలు పెడతారు. క్రమమైన ప్రార్థన లేకుండా, ప్రార్థనలు గడపకుండా, అట్లా వారి ప్రార్థనా జీవితం అనేది చాలా బలహీనంగా ఉంటుంది. కానీ ఇతరుల కొరకు ప్రార్థించే స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని కృపను బట్టి మనం ప్రార్థనలో ఎదిగినప్పుడు ఆ వరం, ఆ కృప, ఆ భారం కలుగుతుంది. అందుకే యాకోబు గారు అన్నాడు, సంఘంలో ఎలాంటి ప్రార్థన వాతావరణం విధానం ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకునేటువంటి ఒక మంచి ప్రార్థన అనుభవాలు కలిగిన సంఘంగా ఉండాలి. స్తోత్రం. మనిషి ఏ విధంగా అయితే సమాజంలో ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటారో, ఇచ్చిపుచ్చుకుంటారో, ప్రార్థన అనుభవాల్లో వచ్చేసరికి కూడా ఏం చేయాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. బలహీనమైనప్పుడు బలంగా ఉన్న నీవు ప్రార్థించాలి. ఇతరుల బలహీనతలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇతరుల బలము కొరకు నువ్వు ప్రార్థించాలి. దేవుడు ఏ ఏ విషయాలు ప్రార్థించమని అడుగుతున్నాడో, చెప్తున్నాడో, కోరుకుంటున్నాడో, నీ దృష్టికి తీసుకొస్తున్నాడో అవి నువ్వేం చేయాలంటే ఆయన ప్రేరణను తోసివేయకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నేను ఈరోజు ఒక 4 వ్యక్తుల్ని మీ ముందు ఉంచుతాను. 1, ఆదికాండం 18వ అధ్యాయం 16 నుంచి చివరి వరకు చదవద్దు, జస్ట్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేయండి. ఒక దినం దేవుడు అబ్రహాముని దర్శించడానికి వచ్చాడు. అబ్రహామును దర్శించడానికి వచ్చి అబ్రహాం ఇచ్చిన మంచి ఆతిథ్యాన్ని తీసుకొని ఆతిథ్యం అంతా ముగించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహామా, నేను నీకు చెప్పకుండా ఏం చేయలేను. నేను సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దానిని గురించిన మొర్ర చాలా గొప్పది. మొరపెట్టిన దాని ప్రకారం అలా వారు పాపంను సంపూర్తి చేశారో లేదో నేను ఇప్పుడు వెళ్తాను అని చెప్పాడు. అని చెప్పగానే ఈ 16 నుంచి 33 వచనాల్లో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రాలో ఉన్న నీతిమంతుల కొరకు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, దేవుడు ఒక ప్రాంతాన్ని నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాముతో చెప్పకుండా ఉండలా. ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నటువంటి విషయాన్ని కూలంకషంగా చెప్పంటాడు. అయ్యా, నీకు చెప్పకుండా నేను ఏం చేయలేని పరిస్థితి. పిల్లలు వినండి, ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, ప్రార్థన చేస్తారో, విజ్ఞాపన చేస్తారో, దేవునితో నిత్యము ఒక సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్లతో దేవుడు కొన్ని విషయాలు పంచుకుంటాడు. ఆమేన్. ఎదురవుతున్న నాశనాన్ని పంచుకున్నాడు, సొదొమ గొమొర్రాని నాశనం చేసేదాన్ని పంచుకున్నాడు. ఇక నాశనం చేయడానికి తీర్మానం తీసుకొని వాళ్ళు ఆ విధంగా చేశారో లేదో మాట చదువుతున్నప్పుడు నాకేమర్థమైందంటే, మనం చేసే ప్రార్థన కరెక్టో కాదో ఆయన వచ్చి చూస్తాడు. స్తోత్రం. ఎందుకని నేను అన్నానంటే అక్కడ ఆ మొరట గొప్పగా ఉందంట. ఏ మొర? పాపపు మొర. పాపం మొర పెడుతుంది. ఆ మొర ఎక్కడి దాకా వెళ్తుందంటే దేవుడి దాకా వెళ్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను విన్న ఆ మొర ప్రకారం అక్కడ జరిగిందో లేదో నేనేం చేస్తాను? వస్తాను. సో దేవుడు మన ప్రార్థనలు కానీ, మన గురించి ఎవరైనా వ్యతిరేకంగా చేసిన ప్రార్థనలు కానీ గుడ్డిగా నమ్మే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే అది నిజమా కాదా ఆ ప్రాంతంలోకి వచ్చి అటన్నిటిని చూసి దేవుడు ఒక నిర్ధారణకు వస్తాడు. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా భయంకరమైన పాపం ఉంది అని వినబడిన ఆ మొర్ర ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడంటే వెళ్ళాలని అనుకున్నాడు, కానీ అబ్రహాముతో చెప్పకుండా ఉండలేకపోయాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలు నీతో మాట్లాడతాడు. ఎవరి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుందో నీకు చెప్తాడు. ఏ ఏ పరిస్థితులు
నీ మీద దాడి చేయబోతున్నాయో, ఏ ఏ విషయాల్లో నువ్వు ఎలర్ట్గా ఉండాలో, ఏ ఏ విషయాల్లో నువ్వు సరి చేసుకోవాలో, ఏ ఏ విషయాలను నువ్వు గమనించుకోవాలో, ఏ ఏ విషయాల నిమిత్తమై ప్రార్థన చేయాలో దేవుడు ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళతో ముచ్చటిస్తాడు. ఇక్కడ అబ్రహాము హృదయాన్ని మనం చూడొచ్చు. ఒకటి, దేవుడు నీకు ఏదైనా సమస్య చెప్పాడంటే ఆ సమస్యలో ఏదో ఒక పరిష్కారం చేయబోతున్నాడు. దానికి నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. స్తోత్రం. అబ్రహాముకి ఎందుకు ఇక్కడ చెప్పాడు, చెప్పకుండా ఉండలేకపోయాడు అనే విషయాన్ని మనం ప్రక్కన పెడితే, ఆ సమస్య తెలిసిన తర్వాత అబ్రహాం ఎలా రెస్పాండ్ అయ్యాడు ఇక్కడ మ్యాటర్ అది. ఆ సమస్య తెలిసిన తర్వాత, నాశనం కలుగుతుందని అర్థమైన తర్వాత అబ్రహాం ఎలా స్పందించాడు? సరేలే ప్రభువా, నువ్వు ముందుగానే ఫిక్స్ అయిపోయావు కదా, నీ చిత్తం మరి నెరవేర్చబడు కాక, నీ చిత్తమే సిద్ధించును కాక అన్నాడా? లేదు. ప్రార్థన ఒక భక్తునికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే దేవునితోనే పోరాడేలా చేస్తుంది. ఆమేన్. ప్రార్థన వంతుడు లేదా ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి ఎంత గుండె ధైర్యాన్ని కలిగి ఉంటాడంటే అతడు దేవునితోనే వాదిస్తాడు. ఆ సమస్య విషయమై దేవునితోనే పోరాడతాడు. ఆ ఉగ్రత విషయమై అబ్రహాము దేవునితో బ్రతిమలాడి మనం చేసుకున్నాడు. స్తోత్ర స్తోత్ర. ఇక ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. దేవుడట అక్కడే అబ్రహాముతో నిలిచి ఉన్నాడట. స్తోత్రం. సమస్య చెప్పి అబ్రహాము నేను వెళ్ళిపోతున్నాను అనలేదు. దేవుడు అక్కడే అబ్రహాము ప్రక్కనే నిలబడ్డాడట. ఎప్పుడైతే దేవుడు తన ప్రక్కన కదలకుండా ఉండడం గమనించాడో అబ్రహాము వెంటనే వివేకంతో ఏం చేశాడంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడయ్యా. అక్కడ అందరూ పాపం చేసిన వాళ్ళని రూలే ఉంది, నీతిమంతులు కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ సుధమ ప్రాంతంలో 50 మంది నీతిమంతులుంటే వారి విషయమై ఆ ఉగ్రతను తప్పించవా? నీతిమంతుల్ని అనీతిమంతులతో సహా, పరిశుద్ధుల్ని దుష్టులతో సహా నశింపజేసే దేవుడు కాదు నాయన, నీవు న్యాయవంతుడివి. 50 మంది ఉంటే ప్రభువా నీ ఉగ్రతను ఆ ప్రాంతం నుంచి తప్పించవా అని బ్రతిలే. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతాడంటే, సరే అబ్రహాం, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నా కానీ నేను ఏదైతే అనుకున్నానో ఆ ఉగ్రత దాని మీద రాకుండా చేస్తాను. మళ్ళీ అంటాడు, అయ్యా నేను ధూళిని దుమ్మును బూడిదలా అంటున్నాయ్యా, నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఒకవేళ 5 తగ్గితే 45 మందే ఉన్నారనుకో, ఆ 5 కోసం ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేస్తావా? దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఓకే నేను మనం ఆలకిస్తున్నాను. 50 మంది లేకుండా 45 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని రక్షిస్తాను. హల్లెలూయా. సరే నాయనా, కొంచెం నీతో మాట్లాడాలంటే భయంగానే ఉంది కానీ అంటున్నాడు, కానీ దేవునితో మాట్లాడటం మాత్రం ఆపలు. కోపం చెప్పండి. భయంగానే ఉంది కానీ ఇంకొక 5 తగ్గి 40 మందే ఉన్నారనుకో, మరి వాళ్ళ నిమిత్తం అయినా అంటే ఆ 40 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. హల్లెలూయా. అయ్యా ఒక్కసారి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఒకవేళ 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే అని దేవునితో 10 మంది దాకా బేరాలాడి ప్రార్థన ముగించాడు. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? కాదనకుండా 10 మంది ఉన్నా సరే, 10 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని నేను సంపూర్ణంగా రక్షిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, అబ్రహాం అనుకున్నాడు అంత మహాపట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా ఉండరంటావా? అబ్రహాం ఏమనుకున్నాడు? అంత గొప్ప పట్టణంలో అన్ని వేల మంది, లక్షల మంది ఉన్నటువంటి, 1000 వేసుకోండి ఆ రోజు జనాభా ప్రకారం, అన్ని వేల ప్రజలు ఉన్నటువంటి ఆ పట్టణంలో కనీసం 10 మంది భక్తులు, 10 మంది ప్రార్థనాపరులు, 10 మంది నీతిమంతులు కూడా ఉండరా? లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, లోతు కుమార్తెలు ఉన్నారు, లోతు అల్లుళ్ళు ఉన్నారు, ఆ లోతు ఆ సంబంధించిన ఎవరో వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిపి ఎంతమంది అవుతారు? 10 మంది అవుతారు కదా. ఈ 10 మంది నిమిత్తమైన దేవుడు ఆ పట్టణాన్ని కాల్చకుండా కాపాడుతాను ఎంతటితో ఆపేశాడు? 10 మందితో ఆపేశాడు. 10 మంది ఉన్నారా? లేరు. ఎంతమంది ఉన్నారు? లోతు 2 కుమార్తెలు మాత్రమే. అంటే ఎంతమంది? మొత్తం 3 మాత్రమే ఉన్నారు. భార్య కూడా వెనక తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. రోజు నేనేం చెప్తున్నానంటే, నీకు అవకాశం ఉంటే, దేవుడు నీకు ప్రార్థించే అవకాశం ఇచ్చినప్పుడు, ఆ శ్రమను ముందుగా నీకు తెలియజేసినప్పుడు, దేవుడు ఇంకా నీతో ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు అని నీకు అనిపించినప్పుడు నువ్వేం చెప్పాలంటే, ఆ సమస్య విషయమై దేవునితో పోరాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఏ సంబంధం లేకపోయినా సొదొమ గొమొర్రా రాజులను తన సైన్యంతో అబ్రహాం ఏం చేశాడంటే విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. విడిపించాడు అంటే, నేను రక్షించిన ఈ పట్టణం, నేను రక్షించిన నా బంధువైన లోతు కుటుంబం, నేను రక్షించిన ఈ రాజులు, నేను రక్షించిన ఆ ప్రజలు, ఆ ప్రాంతం నశించిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. వారికి ఏదో ఉపకారం చేయడం కాదు, శరీర సంబంధమైనటువంటి మేలు చేయడం మాత్రమే కాదు, వారు ఈ అగ్ని కేలల నుండి, అగ్ని నుండి, ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపాగ్ని నుండి విడిపించబడాలి. నిజమైన ప్రార్థనా పరుడు చేసేటువంటి గొప్ప మేలు ఏంటంటే, శ్రమలో ఉన్న ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నీవు ఇతరులకు చేయగలిగిన ఏదైనా మేలు, ఏదైనా ఆశీర్వాదకరమైన కార్యం,
డబ్బు ఇవ్వటమో, లేకపోతే ఇంకొక మేలు చేయడమో, లేకపోతే ఇంకొక మేలు చేయడమో, అవన్నీ పక్కన పెడితే అబ్రహాము చేసిన మేలు కంటే ఒక గొప్ప మేలు చేయడానికి తీర్మానించుకున్నాడు. ఏంటి ఆ మేలు అంటే, నేను ఏ పట్టణాన్ని అయితే గత కాలంలో రక్షించానో, ఏ పట్టణానికి అయితే సహాయం చేశానో, ఏ పట్టణం దగ్గర అయితే రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా పోరాడానో, ఏ పట్టణం కొరకు రిస్క్ తీసుకున్నానో, ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో పోరాడాలి, ప్రార్థించాలి, బేరమాడాలి, దేవునితో ప్రాధేయపడాలి, ప్రార్థించాలని ఆ రాత్రి అంతయు కూడా దేవుడితో పోరాడితే దేవుడు లోతు కుమార్తెలను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ప్రార్థన చేస్తారు ఇతరుల కొరకంటే? దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు. ఎవరు ప్రార్థన చేస్తారంటే ఇతరుల కొరకంటే ప్రజల మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే. చెప్పండి, మనుషుల మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. నోటి మాటలతో నువ్వంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ప్రేమ, మీరు నాకు బంధువులు, మీరు నాకు స్నేహితులు చెప్పడం కాదు, కానీ నిజంగా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే నువ్వు చేయాల్సినటువంటి అద్భుతమైన పని ప్రార్థన. నీ భార్య అంటే నీకు బాగా ఇష్టం, అయితే నువ్వేం చేయాలో తెలుసా? నిజంగా అది ఇష్టమని, ఇష్టం కంటే ఎక్కువ అని ఎప్పుడు అర్థం అవుతుందంటే, నీ భార్య కొరకు ప్రతిదినం ప్రతి పురుషుడు ప్రార్థించాలి, రక్షించబడినాడు. నీ భర్త అంటే నీకు ప్రేమ, అది నిజమైన ప్రేమ ఎప్పుడవుతుందయ్యా అంటే ఆ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళకి అన్ని విషయాల్లో మేలైనవే ఇస్తున్నావు, మరి ప్రార్థించే విషయంలో మేలైన ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థించినంత కాలం ఎవరిని ఇష్టమన్నా, ప్రేమించారని చెప్పినా, లేకపోతే వాళ్ళంటే నీకు విపరీతమైన అభిమానమైన అన్ని అబద్ధాలు. నిజమైన ప్రేమ ఎప్పుడు రుజువు అవుతుందయ్యా అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించినప్పుడు, నరకానికి వెళ్ళిపోతుండగా అనేక మందిని చూసినప్పుడు విలపించడమే నిజమైన ప్రార్థన. ఎందుకో తెలుసా? అక్కడ అగ్ని రాజేసుకుంటుందని ముందుగానే గ్రహించినటువంటి అబ్రహాము కొందరినైనా రక్షించడానికి శాయశక్తుల ప్రయాసపడినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే కొందరినైనా అగ్నిలో నుండి లాగాలి. హల్లెలూయా! ఎట్లా మనం ఇతరులను అగ్నిలో నుండి లాగగలుగుతాం? ఈరోజు అండి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. ఏంటంటే నాసా వీడియోలు చూశాను. నాసా అంటే అంతరిక్షంలో పరిశోధన చేసేటువంటి ఒక సంస్థ. వాళ్ళు సూర్యుడి నుంచి వచ్చే ఆ శబ్దాలు రియల్ సౌండ్స్ అని పెట్టారు. అవి ఎలా ఉన్నాయి అంటేనండి, పగ 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 పగ, అసలు ఆ మంటకి ఎడ తెరుపులేదు. మండుతోంది, పొగలు వస్తున్నాయి, మండుతోంది, అది ఒక అగ్ని గోళం. ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, నరకం ఎంతకంటే ప్రమాదకరమైంది, నరకం ఎంతకంటే డేంజర్ కదా. సూర్యుడైనా ఒక దినమున నలుపు అయిపోతాడు, నరకానికి అంతం లేదు కదా, యుగాలు కలాల్సిందే కదా. ఒకవేళ దాంట్లో పడితే ఏంటి పరిస్థితి? ఆ శబ్దాలు వింటుంటే ఎంత టెర్రిబుల్గా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి అంటే బగ 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 బగ, ఇక మంట ఆగని మంట, సౌండ్స్ స్పష్టంగా వినపడుతున్నాయి, ఏదో కాలిపోతున్నట్లుగా. మాటలు చెప్పలేము. మరి నరకంలో పడితే పరిస్థితి ఏంటి? మనం ఈరోజు చాలామంది మనకు మరణం ఉంది, మరణించిన తర్వాత శరీర భక్తి లేకపోతే నరకం ఉంది, అందులోకి వెళదామనే ఆలోచన మర్చిపోయారు. అందుకని భక్తి ఏమైపోతుందంటే వేషధారణతోనూ, భక్తి ఏమైపోతుందంటే సులభతరంగా, భక్తి ఏమైపోతుందంటే నిర్లక్ష్యం చేయబడుతూ ఏదో చేద్దాం ఆలోచన. కానీ ఆనాటి కాలంలోని అబ్రహాము నశించిపోతున్న ప్రజలను చూచి వేదనతో దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమిలాడాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! సంఘము కొరకు అబ్రహాము వలే, నశించిపోతున్న ఆత్మల కొరకు అబ్రహాము వలే, తాగుబోతుల కొరకు అబ్రహాము వలే, తిరుగుబోతుల కొరకు అబ్రహాము వలే, వ్యభిచారుల కొరకు అబ్రహాము వలే ప్రార్థించగలిగిన ప్రేమ ప్రజల మీద కలగాలని మనం ప్రార్థించాలి. కఠిన హృదయాలు అయిపోతున్నాం మనం. ఇతరుల కొరకు ప్రార్థించలేని దుర్వాస్తులోకి వెళ్ళిపోతున్నాం. నశించిపోతున్న ఆత్మల కళ్ళ ముందు కనబడతా ఉన్నా, ఆత్మీయతలో బలహీనమైపోతున్న వాళ్ళ కళ్ళ ముందు కనబడతా ఉన్నా, వాళ్ళ కొరకు ఏమీ మేలు సహాయం చేయలేని ఒక దురవస్థలోకి వెళ్ళిపోతున్నాం. అబ్రహాం అయితే ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో అయ్యా 50 మంది ఉంటాయి, అయ్యా 40 మంది ఉంటాయి, అయ్యా 30 మంది ఉంటాయి, అయ్యా 20 మంది ఉంటాయి, అయ్యా 10 మంది ఉంటాయి అని దేవునితో పోరాడాడు. తను 10 అనుకున్నాడు, కానీ దేవుడు ఆ పట్టణాన్ని అయితే కాల్చివేశాడు, కానీ ఆ పట్టణం నుండి మాత్రం 3 రక్షించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు దేవుడు మనల్ని నిందించకుండా రేపటి దినం ఉండాలి అంటే మనం సంఘంలో ఆత్మల కొరకు వీలైనంత వరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థించడం మన వంతు, రక్షించడం ఎవరి వంతు? దేవుని వంతు. వాడు రక్షించబడతారా రక్షించబడరా అది నీ పని కాదు. నువ్వు ప్రార్థన చేసుకుంటా పోతే నువ్వు చనిపోయినా నీ ప్రార్థన విన్న దేవుడు నువ్వు చనిపోయిన కొన్ని సంవత్సరాలకైనా ఆత్మను రక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. తాగుబోతున్న నీ భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్త కొరకు నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే మారడేమో కాదు, ఇక నా బ్రతికింతేనేమో కాదు, చేయటం ఒకటే పని. ప్రభు నా భర్తను మార్చునైనా,
ప్రభువా నా భర్తను మార్చు నాయన, ప్రభువా నా భర్తను మార్చాయని ప్రతిదినం నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుని దృష్టికి వెళుతుంది. ఆ ప్రార్థన విన్న దేవుడు ఒక దినమున నీ భర్త యొక్క హృదయాంతరంగంలో మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు ప్రార్థించగలరంటే ప్రజలను ప్రేమించగలిగిన వాళ్ళు, దైవికమైన ప్రేమ కలిగిన వాళ్ళు, దైవ సంబంధమైన హృదయం కలిగిన వాళ్ళు, ఆత్మల భారమ కలిగిన వాళ్ళు, దేవునితో సరి అయిన సంబంధం కలిగిన వ్యక్తులే ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతారు. అందుకని అబ్రహాము సొదొమలో ఉన్న లోతు కొరకు మాత్రమే కాదు, ఇక్కడ అది మెయిన్ పాయింట్. స్తోత్రం. నా బంధువు కదా, వాళ్ళు రక్షించబడితే చాలే అని అనుకోలేదు. సొదొమలో ఉన్న ప్రజలలో ఒక 50 మంది అయినా రక్షించబడితే బాగుండు, ఒక 40 మంది అయినా 30 మంది అయినా అని తన జీవితంలో అతడు ఇతరుల కొరకు ప్రార్థించి గొప్ప ప్రార్థనాపరుడుగా బైబిల్లో మనకు కనపడుతున్నాడు. ఈరోజు ప్రశ్న, ఈ వాక్యం వింటా ఉన్నప్పుడు కొంతమంది హృదయాలు ఏమనుకుంటున్నారంటే, మాస్టర్ గారు లేకపోతే దేవా, నా కొరకే నేను ప్రార్థించుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఇతరుల కొరకు ప్రార్థించటమా? ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఒక మంచి ప్రత్యేకమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం సంఘంలో బలహీనమైన ఘటాల కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా. సమాజంలో త్రాగుబోతుల కొరకు ప్రార్థించాలి. యవనేచ్ఛలతో రేగిపోతున్న యవనస్తుల కొరకు ప్రార్థించాలి. సంఘానికి వెనకబడిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి. రోజు నీకున్న సమయంలో కొన్ని కుటుంబాల కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తే దేవుడు నీ భారాన్ని చూసి ఖచ్చితంగా వారిని దర్శిస్తాడు, రక్షిస్తాడు. ప్రపంచంలో దేనికైనా మరణం ఉంది, కానీ మనం చేసే ప్రార్థనకు మరణం లేదు. ఆమేన్. ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థనలు ఏముంటుందంటే నిస్వార్థమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇతరులు రక్షించడం వల్ల నీకేం వస్తుంది? వాళ్ళ కొరకు కన్నీరు కార్చడం వల్ల నీకేం వస్తుంది? వారి కొరకు రాత్రి అంతా గోజాడితే నీకేం వస్తుంది? వారి కొరకు ఉపవాసాలు ఉంటే నీకేం వస్తుంది అని ప్రార్థనాపరుడు ఇతరుల కొరకు ప్రార్థించేవాడు ఆలోచించడు. అతనికున్న ఆశ ఏంటంటే ఇతరులు రక్షించబడాలా. ఆమేన్. ఇతరుల కుటుంబాలు రక్షించబడాలి, గ్రామంలో ఉన్న వ్యక్తులు రక్షించబడాలి, ఈ వ్యభిచారతరము రక్షించబడాలి. సో అందుకే యాకోబు అన్నాడు, అయ్యా మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. ఇది క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి 4వ పాఠం. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, ఆమె పేరు ఎస్తేరు. స్తోత్రం చెప్పండి. ఎస్తేరు సంగతి మీకు తెలుసు. ఆమె ఒక అనాథ. దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున ఆమెను ఒక రాణిగా మార్చాడు. ఆమె రాజనగర్లోనికి వెళ్ళిన తర్వాత కొన్ని మార్పులు కలిగినాయి. అదేంటంటే మొర్దుకై హామానుకి మొక్కట్లేదని, నమస్కరించట్లేదని కక్ష కట్టినటువంటి హామాను అసలు ఈడెవడో, ఈ మొర్దుకై అనేవాడు ఎవడో, అందరు నాకు వంగి వంగి దండాలు పెడుతున్నాడు, ఈడెవడో నాకు అసలు మొక్కట్లేదు అని వివరాలు కనుక్కుంటే ఇతడు యూదుడని తేలింది. యూదుడని తేలితే రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏమని చెప్తాడు, అయ్యా మన రాజ్యంలో యూదు అనే ఒక జాతి ఉంది. ఈ జాతి ఎలాంటి జాతి అంటే ఎవరికి నమస్కరించు, ఎవరికి లొంగరు. వీళ్ళ ఒక ప్రత్యేకమైన జాతి. వీళ్ళ క్రియలు వేరు, వీళ్ళ బాధ్యతలు వేరు, వీళ్ళ విధులు సమస్త జాతులకు జనులకు వేరుగా ఉన్నాయి. వీళ్ళుంటే నీ రాజరికానికి దెబ్బ. వీళ్ళని నేను చంపించేద్దాం అనుకుంటున్నాను, దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే రాజు ఏమన్నాడు తెలుసా? వారిని చంపడానికి చట్టాన్ని చేశాడు. చట్టాన్ని చేస్తే ఈ వార్త, ఈ చట్టం, యూదుల్ని రాజు చంపించబోతున్నాడు అనే చట్టం ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో ఆ 127 సంస్థానాల్లో ఎవరెవరినైతే చంపాలని తీర్మానం చేసుకున్నాడో ఆ సంస్థానాలన్నింటిలో కూడా మరణపు వార్త వినబడుతుంది. ఆ నోట ఈ నోట ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది వార్త? మొర్దుకై దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ మొర్దుకై అంత ఆత్మల భారం కలిగినాడు అంటేనండి, ఆ మాట వినగానే, ఆ మరణ వార్త వినగానే, తన ప్రజలు చంపేస్తాడన్న మాట వినగానే అతడు బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకుని ఇక వీధుల్లో ఏడుస్తూ మహారోదనతో, అట్లా అంట మహారోదనతో, బాధతో, మహా కన్నీళ్లతో అతడు వీధులలో తిరుగుతూ చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే రాజనగరికి వెళ్ళి ఆ ద్వారం దగ్గర నిలబడితే ఎవరైనా బూడిద పోసుకుని, ఎవరైనా ఆ యొక్క గోనెపట్ట కట్టుకుని అక్కడ వస్తే పర్మిషన్ ఉండదు. కానీ అతనికి ఉన్నటువంటి భారం ఏంటంటే, నా భారం ఎస్తేరుకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఎస్తేరుకు అర్థం కావాలి. ఈ పరిస్థితులు రాజనగరిలో ఉన్న ఎస్తేరుకు అర్థం కావట్లేదు. తన ప్రజలు ఏ విధంగా నాశనం అయిపోతున్నారో ఎస్తేరుకు అర్థం కావట్లేదని ఆ రాజనగర్ దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు, ఏంటయ్యా ఎవరు అంటయ్యా, నేను మొర్దుకై, నేను యూదుని. లోపల ఎస్తేరని మా అమ్మాయి ఉంది, ఇప్పుడు రాణి అయిందిలే. తన ప్రజలు నశించిపోతున్నారని, తన ప్రజల మీద మరణ శాసనం చేయబడిందని ఒక్క మాట చెప్పయ్యా అంటే ఆ అధికారులు ఏం చేశారంటే ఎస్తేరుకి చెప్పారు. ఈ ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? వస్త్రాన్ని పంపించింది. ఏం పంపించింది? వస్త్రాన్ని పంపించింది. ఆ గోనెపట్ట వదిలే, ఈ వస్త్రం వేసుకోమని చెప్పేసి ఆ వస్త్రాన్ని పంపిస్తే ఆ మొర్దుకై అటండి ఆ వస్త్రాన్ని వేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆ బూడిదతో ఉన్న ఆ గోనెపట్ట ధరించడానికి ఇష్టపడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నా ప్రజలు నెమ్మది లేనప్పుడు, వాళ్ళ కొరకు ప్రార్థించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు, నేను ఇప్పుడు గోనెపట్ట విప్పేదా, నువ్వు పంపించే వస్త్రం వేసుకునేదా అని అన్నట్లుగా ఆయన ఏం చేశాడంటే ఆ గోనెపట్ట విప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్పనా, రక్షించబడవలసిన అనేకులు ఉండగా
నీ ఆత్మీయతలో అనేక మంది, నీ ఆత్మీయతలో అనేక మంది బలహీనమైపోతూ ఉండగా, సంఘంలో జారిపోతున్న ఆత్మలు కనబడుతూ ఉండగా, ఇంకా నీవేదో సంపాదించాలి, ఇంకా ఏదో ధరించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో ప్రబలాలి, ఇంకా ఏదో కనపరచబడాలని ఆలోచన మాని ఆ బూడిద అంటే ఉపవాసం, ప్రార్థన, ఆ బూడిదతో నిండిన గోనెపట్ట అనగా ఉపవాస ప్రార్థన, వైరాగ్యం, అలాగే ఉన్నాడు ఆయన. ఏం చెప్పాడు తెలుసా? మళ్ళీ వార్త వచ్చింది, ఆ వస్త్రం నాకు వద్దులే కానీ నేను చెప్పిన మాట చెప్పు, రాజు దగ్గరికి వెళ్ళిపోయి నశించిపోతున్న తన ప్రజల నిమిత్తమై మాట్లాడమని చెప్పు అన్నప్పుడు ఈమెమంటుందో తెలుసా? తనకు వార్త చెప్పి పంపించినటువంటి పనివానితో, రాజు నన్ను పిలిచి 30 రోజులైంది. ఎన్ని రోజులైంది? 30 days. రాజు అనుమతి లేకుండా ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ వెళితే ఆ దండము చాపబడిన వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మరణిస్తారు. ఇప్పుడు నేను వెళ్ళాననుకో, చనిపోతానో బ్రతుకుతానో నాకు తెలియదు, సజీవంగా ఉంటానో మృతురాలను అయిపోతానో నాకు తెలియదు అనే వార్త మళ్ళీ పంపించింది. అప్పుడు మొద్దుగా అన్నాడు, నువ్వు రాజనగర్లో ఉన్నావు, నువ్వు రక్షించబడతావు, నీకేం అవదులు అనుకుంటున్నావేమో, నువ్వు మౌనంగా ఉంటే యూదులకు రక్షణ, విమోచన వేరొక దిక్కు నుంచి వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏమనుకున్నావు వేస్తారు? రాజనగర్లోకి వెళ్ళావు, రాణి అయిపోయావు, ఇక నిన్నెవరు ముట్టుకోరలే, నువ్వు యూదురాలు అయినా సరే నిన్నెవరు కూడా హాని చేయలే అనుకున్నావేమో. బయట యూదులు నశించిపోతే ఆటోమేటిక్గా నీవు కూడా నశించిపోతావు ఒక దినాన. కొంచెం లేట్ అయితే అంతే. మాట చదువుతున్నప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నేను రక్షించబడ్డానులే, నాకేం పర్వాలేదులే అని కనుక ఎవరైనా అనుకుంటూ ఉంటే జాగ్రత్త. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించడం మానివేస్తే ఆ నాశనం, ఆ రక్షణ లేని జీవితం చిన్న చిన్నగా ఎక్కడికి వచ్చింది? మన దగ్గరికి వస్తుంది. ఒత్తుగా ఇదే చెప్తున్నాడు, నేను రాజనగర్లో ఉన్నాను, నాకేం కాదులే అనుకున్నావేమో. దేవుడు ఎవరిని ఏ టైంలో ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు నువ్వు రాజనగర్లో ఉన్నావు, నీకు మంచి అవకాశం ఇచ్చాడు, చేయమని నేను చెప్తున్నా. నువ్వు మౌనంగా ఉంటే నా ప్రజలు రక్షించబడతారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను కూడా వాళ్ళు వదిలిపెట్టరు. చిన్నగా మమ్మల్ని చంపిన వాళ్ళు నిన్ను చంపకుండా ఉంటారా? నువ్వు కూడా యూదురాలువే కదా, నిన్ను కూడా చంపేస్తారు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే భారముతో నింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మొర్దుకై వంటి, హల్లెలూయా, మొర్దుకై వంటి దైవజనులు నిన్ను ఎప్పుడు ప్రార్థనకి రేపడం ఈ అంత్యకాలంలో సంఘానికి ఆశీర్వాదకరం. స్తోత్రం చెప్పండి. ఆమె ఏం చెప్పింది? రాజు నన్ను పిలవలేదు, వెళితే చంపేస్తాడు, ఇదిగో వస్త్రం వేసుకో అందే తప్ప నేను వెళతానని అనలేదు. మొదట్లో ఏం చెప్పింది? ఎస్తేరు ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ ఎస్తేరు బలహీనత కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఆమె ప్రాణానికి భయపడింది, రాజుకు భయపడింది, కార్యాలు చేయడానికి వెంటనే ఆమె పూనుకోలేదు, స్పందించలేదు. ఎప్పుడైతే ఖచ్చితంగా మొర్దెకై మాట్లాడడం ప్రారంభించాడో ఆమె తీర్మానం తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థనా పరురాలు, లేకపోతే ఎస్తేరు ఉపవాసం ఉండడానికి, ఎస్తేరు నశించిపోయినా పర్వాలేదు అని అనుకోవడానికి, తీర్మానం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మొర్దెకై యొక్క బోధ. ఈరోజు దైవజనుడైన నేను అనేక మార్లు మిమ్మల్ని ప్రార్థన కొరకు బోధించడం, ప్రార్థన కొరకు పురికొల్పడం, దేవుడిచ్చినటువంటి ఆలోచనతో, ఆత్మ నింపుదలతో, ఆత్మావేశంతో ఉపవాస గుడికలు ఏర్పాటు చేయడం, ప్రార్థించమని పదే మిమ్మల్ని రేపడం, ఆలోచన ఇవ్వడం, ఇదంతా ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఒక ఎస్తేరు వలె పరిశుద్ధాత్ముడు సిద్ధపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. సంఘాన్ని ఒక ఎస్తేరు వలె, ఎస్తేరులు ఎలా పుడతారో తెలుసా? మొర్దెకై వంటి బోధల నుండి. ఎక్కడ పడతారు? ఎస్తేరులు సాధారణంగా పట్టరు. ఎట్లా పడతారు? వాళ్ళకి మొర్దెకై అనబడిన ఒక దైవజనుడి వంటి దైవజనుడు ఉండాలి. ఏ సంఘానికైతే మొర్దెకై వంటి దైవజనులు ఉంటారో ఆ సంఘంలో ఎస్తేరులు తయారవుతారు. ఆమెన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. మొర్దెకై ఎంత సవాలుగా మాట్లాడుతున్నాడంటే, నీవు కూడా రక్షించబడడం కష్టమైపోతుంది, జాగ్రత్త. వాళ్ళని ఎలా రక్షించాలో దేవునికి తెలుసు. అయితే నీకు అవకాశం ఇచ్చాడు. ఆ మాట ఆమెను రేపింది, పురికొల్పింది, సవాలు చేసింది. ఒకటే అనుకుంది, నేను నశించిన నశిస్తా. వెళ్ళిపోయింది. అద్భుతం ఏంటి తెలుసా? అందరికీ పురికొల్పింది. ఏమని తెలుసా? మన సంస్థానంలో ఎవరైతే ఈ రాజగృహంలో ఉన్నారో ఆ యూదులందరినీ కూడా 3 దినములు నా కోసం అన్నపానాలు మరిచి ఉపవాసం ఉండమని చెప్పి, నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళగానే ఆయన రాజదండమును చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తీసుకున్న తీర్మానం ఎంత దినాల్లో మనకు కూడా కావాలి. ఆమె ఏమంటుందంటే, నేను నశించిపోయినా నశిస్తా, కానీ ఏం జరగాలంటే నా ప్రజలు రక్షించబడాలి. ఈరోజు నీకు కూడా ఏం ఆలోచన రావాలంటే, నా శరీరం క్షీణించినా పర్వాలేదు, నా ప్రజలు రక్షించబడాలి. ఆమె చెప్పరే? హల్లెలూయా. ఉపవాసం ఉండి నా శరీరం క్షీణించిన పర్వాలా, నా ప్రజలు రక్షించబడాలి. నా జీవితంలో నేను ఏదైనా కోల్పోయినా పర్వాలా, నా ప్రజలు రక్షించబడాలి. అనేకులు సంపాదించడానికి పరుగులు తీస్తున్నారు, అనేకులు ఈ లోకంలో కనపరచడానికి పరుగులు తీస్తున్నారు, అనేకులు ఏదో చెంది వర్ధిల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ నాకు లేకపోయినా, నేను అన్ని విషయాల్లో వెనకబడిపోయినా, నేను ప్రార్థించి ఇతరులను రక్షించగలిగితే వారి రక్షణే నాకు మహాభాగ్యం. స్తోత్రం, స్తోత్రం. ఒక క్రైస్తవునికి మహాభాగ్యం ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుమో అని కాదు, ఎంతమందిని రక్షించగలిగామా. ఇది తినే సమయం కాదు, తాగే సమయం కాదు.
వస్త్రాల కొరకు పరుగులు తీసే సమయం కాదు. ఇది భూములు సంపాదించుకునే సమయం కాదు. రాజులను ఆశ్రయించే సమయం కాదు. ఇదేదో ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కోసం వెంపర్లాడే సమయం కాదు. ఇదే సమయంలో తెలుసా, ఇతరులను రక్షించే సమయం. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లే హల్లెలూయా. మరి నీరసం మీకు నాకు అర్థం కావట్లే. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఎనిమిదో రోజు వచ్చిన నాకు శక్తి తగ్గలేదు. చప్పలు కొట్టి ఆయనకి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ రహస్యం ఏమిటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ రహస్యం నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎస్తేరు రాజు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆమె తీసుకున్న తీర్మానాన్ని బట్టి రాజుకి ఎస్తేరు మీద కనికరం కలిగేలాగా చేశాడు దేవుడు. అలలో ఈరోజు నువ్వు కనుక ఇతరుల రక్షణ కొరకు నశించిపోవడం అంటే నువ్వేదో నరకానికి వెళ్ళడం అని కాదు, కానీ ఇతరుల రక్షణ కొరకు నువ్వు నష్టపోవడానికి కూడా ఇష్టపడితే దేవుడు వారిని రక్షించడానికి కావాల్సిన ద్వారాలు తెరుస్తాడు. ఆమె చెప్పండి. ఇతరుల కొరకు నువ్వు నష్టపోవడానికి తీర్మానం తీసుకోవాలి. ఇతరుల కొరకు ప్రార్థించమంటే ప్రార్థనే కాదండి. ఇక్కడ రహస్యం మర్మాలు మీరు తెలుసుకోండి. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అంటే ప్రార్థన ఫ్రీగా కాబట్టి ఆ ఒక్కటి చేస్తే సరిపోదు అనుకోవడం కాదు. ఇతరుల రక్షణ కొరకు అవసరమైతే నువ్వు ఖర్చు అవ్వాలా. స్తోత్రం. ఇతరుల రక్షణ కొరకు అవసరమైతే నువ్వేం చేయాలి తెలుసా? కరిగిపోవాలి. ఇతరులు నువ్వు వెలిగించబడతారు అని నీకు అర్థమైతే నువ్వు కరిగిపోతూ కూడా వాళ్ళని వెలిగించాలి, ఇంకొందరిని వెలిగించేలా ప్రేరేపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన వాడు రక్షించబడినట్లుగానే ఉంటే అది నిజమైన రక్షణ కాదు, కానీ రక్షించబడిన వాడు ఇతరుల రక్షణ కొరకు ప్రార్థిస్తే అది నిజమైన ఉద్యమం. హల్లెలూయా. సంఘము ఎందుకు బలహీనమైపోతుంది? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడమే సంఘం బలహీనమైపోవడానికి ప్రధానమైన. అయితే మనం ఏం చేయాలంటే ఇతరులకు సువార్తను చెప్పాలి, ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైతే ఈ కార్యాలు సంఘంలో జరుగుతాయో రెండంతలుగా ఆత్మలు పెరుగుతాయి. ఆమేన్. డబ్రాంగ్ గారు ఉన్నారు, ఖాళీ ఉంది. కారణం ఏంటి? ఆయన ఇంకొకరు రక్షిస్తే అక్కడ నింపబడుతుంది. ఆమేన్. మీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకొక ఆత్మ కొరకు ప్రార్థించగలిగితే కనీసం 2-3 సంవత్సరాలకైనా వారిని మీరు కాపాడగలుగుతారు, రక్షించగలుగుతారు, దేవుని మందిరానికి నడిపించగలుగుతారు. మీ ప్రార్థనకు ఆ శక్తి లేదా? ఆత్మకు ఆ శక్తి ఉందా లేదా? ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ శక్తిని ఎరిగి ప్రార్థన చేయలేకపోతున్నాం. వాళ్ళకి రోగం వచ్చిందని, రూపం వచ్చిందని ఏదో చిన్న ప్రార్థన చేసి మానేస్తున్నాం. ఒక ఆత్మ రక్షించబడాలి ప్రభువా, పలానా వ్యక్తి రక్షించబడాలి నాయన, పలానా వ్యక్తి మందిరంలో నేను చూడాలి నాయన అని ఒక గురి కలిగి వారి కొరకు ప్రతిష్ట కలిగి ఉపవాసం చేస్తూ రోజుకొకసారి అయినా లేకపోతే వారంలో 2-3 సార్లు అయినా వారిని దర్శించి, అమ్మాయి ఎందుకు ఈ లోకం, ఎందుకు ఈ పాపం, ఇక చాలే, దేవుని రాకడ రాబోతుంది. ఏమండి, నా మాటలు కొంతమందిని రక్షించగలుగుతాయి, విశ్వాసులైన మీ మాటలు కూడా ఇంకొందరిని రక్షించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకోండి. ప్రకటించినా ప్రార్థించినా, ఒక దైవజనుడే కానీ విశ్వాసి కానీ ప్రకటించినా ప్రార్థించినా ఆత్మలను రక్షించే పని మాత్రం చెప్పాలి ఆయనదే, ఆయనదే. ఎందుకు ఈ ధైర్యపరిచే మాటలంటే, నువ్వు ప్రార్థిస్తే రక్షించే పని ఆయన తీసుకుంటాడు. ఆయన రక్షించే పని చేయాలంటే సంఘంలో ప్రార్థన ప్రారంభించబడాలి. స్తోత్రం. ఇతరుల కొరకు ప్రార్థించాలి. నేను నశించిపోయినా పర్వాలేదు అని ఎస్తేరు తీర్మానం తీసుకున్నట్లుగా, ఉపవాసం చేసినట్లుగా, తన వారి కొరకు అంగలార్చినట్లుగా, చనిపోవడానికి కూడా సిద్ధపడి రాజును ఎదుర్కొన్నట్లుగా. అద్భుతమైన విషయం. ముందుకు వెళ్తున్నాను. రాజు దగ్గరికి ఏమందో తెలుసా? అయ్యా రేపు విందు చేస్తాను, ఒకసారి మీరు హామాన్ గారు వస్తారా? వచ్చారు. విందు ఇచ్చింది. రాజులు కదా, ఒక రోజుతో పోదు, రేపు కూడా విందు చేయాలనుకుంటున్నాను రాజా, మీరు హామాన్ గారు వస్తారా అంటే వస్తా ఉన్నా. వచ్చిన రాజా అన్నాడు, ఎస్తేరు నీకేం కావాలి, నీకేం కావాలన్నా ఇస్తా, రాజ్యంలో అర్ధభాగమైనా ఇస్తా, రాజ్యంలో అర్ధభాగమైనా ఇస్తా అన్నప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నాకు అర్ధభాగాలు వద్దు, నిండు భాగాలు వద్దు, నా ప్రజలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ మీద మరణ శాసనం, చంపాలని ఒక చట్టం వచ్చింది కదా, దాన్ని మీరు నిర్మూలించాలి రాజా. స్తోత్రం చెప్పండి. ఈమె రాజ్యాన్ని కోరుకోలేదు, దాని అర్ధభాగాన్ని కోరుకోలేదు, కానీ ఏం కోరుకుంది? తన ప్రజల రక్షణ. స్తోత్రం. ధనము ప్రజలు పెడితే ఏం కోరుకుంటారు? నశించిపోతున్న ఆత్మలు నీకేదైనా మంచి అవకాశాలు పెడితే ఏం కోరుకుంటావు? విశ్వాసంలో మోసే పెద్దవాడైనప్పుడట అతడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్పదని ఎంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఐగుప్తులో ఉండే భోగభాగ్యాల కంటే దేవుడు తనకు అనుగ్రహించిన ఆ యొక్క ఆత్మల విషయమై శ్రమ పడాలని కోరుకున్నాడు. ఆత్మీయతలో నువ్వు ఎదిగితే నువ్వు చేయాల్సిన పని, ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి భారం కలిగితే నువ్వు చేయాల్సిన పని, దేవుడు నీకు ఎట్లాంటి వైరాగ్యంలో నడిపిస్తాడంటే నీకు కలిగేవన్నీ కూడా నష్టపరుచుకుని ఇతర ఆత్మలు రక్షించగలుగుతావు. స్తోత్రం చెప్పండి. అవి నీకు పెంటగా మారుతాయి, అది నీకు నష్టంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆత్మల ఎదుట నీకేదైనా నష్టంగా ఎంచబడును గాక, ప్రతిదీ పెంటగా ఎంచబడును గాక. ఆత్మల రక్షణ కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి కృపను అనుగ్రహించబడును గాక. ఎంత నష్టము కలిగినా ఓకే, నాకు నష్టం కలిగినా ఓకే, ఒక ఆత్మ రక్షించబడుతుంది. యేసు ప్రభు ఒక ఆత్మ కొరకు ఎండవేళ దర్శించాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుడు ఒక ఆత్మ కొరకు ఎండవేళ వెళ్ళినప్పుడు
చిన్న మంద భయపడకూడని చిన్న మందకు బోధించినప్పుడు, నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు యేసయ్యకి ఏం కలిగిందంటే, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు వీళ్ళని బాధ కలిగినప్పుడు, చిన్న మందను చూసినప్పుడు ఏం కలగాలంటే వారిని ధైర్యపరచాలని మనస్సు పుట్టాలా, వారిని బలపరచాలని మనస్సు పుట్టాలా, వారి కొరకు బోధించాలని మనసు పుట్టాలి, వారి కొరకు ప్రార్థించాలని మనసు పుట్టాలి. ఎందరైతే సంఘానికి సరిగ్గా రావట్లేదో వారి కొరకు ప్రార్థించాలనే భారం కలగాలి. స్తోత్రం. మీరు రక్షించబడ్డారు కానీ వాళ్ళకి పేరే నిజమైన రక్షణ రాలేదు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పరలోకంలో కనబడాలంటే నువ్వు ఎక్కువగా మందిరంలో కనబడాలి. ఆమేన్. ఆదివారం పెట్టిన, శనివారం పెట్టిన ఉపవాస కొడుకులైన, శుద్ధీకరణ కొడుకులైన, ప్రత్యేక కొడుకులైన, కుటుంబ ఆశీర్వాద కొడుకైనా, అప్పటికప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ప్రేరేపించి ఏర్పాటు చేసే కొడుకులైనా, ఏ కొడుకులైనా నువ్వు ప్రతిసారి కూడా సంఘంలో కనబడితే పరలోకంలో కనబడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఒక ఆదివారానికి మాత్రమే పరిమితం అయిపోతే నువ్వు రక్షించబడ్డావని ఎవరు చెప్పారు నీకు? ఆర్ యు సేవ్డ్? ఎందరైతే ఈ అంత్య దినములలో వీలునంత అత్యధికంగా సంఘంలో కూడుకుంటారో వారు కడవరి రక్షణ కొరకు సిద్ధపరచబడుతున్నారు. ఆమేన్, ఆమేన్. మనం ఎందుకు వచ్చాం? వాళ్ళు ఎందుకు రాలా? మనకి ఎందుకు వెళ్ళాలనే కోరిక కలిగింది? వాళ్ళకి ఎందుకు లేదు? మనకెందుకు మందిరం మీద ఆశ కలుగుతుంది? వాళ్ళకి లేదు. అంటే ఒకటే కారణం, మనం సిద్ధపడుతున్నాం. వాళ్ళు ఇంకా సర్దుకునే పనిలో, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ సర్దుకునే వాళ్ళని కూడా ఏం చేయాలి? మన గుంపులో కలపాలా. స్తోత్రం. అయితే దేని ద్వారా ఇది జరుగుతుంది? ఎస్తేరు వలె దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఎస్తేరు వలె నష్టంగా ఎంచుకోవాలి. ఎస్తేరు వలె నశించిపోయినా పర్వాలేదు అనుకోవాలి. ఎస్తేరు వలె ఉపవాస దినములు ప్రకటించాలి. ఎస్తేరు వలె రాజును ఆహ్వానించాలి. ఆమె వెళితే అక్కడ ఏం జరిగిందంటే, అసలు ఈ చట్టం రాజా మర్చిపోయాడు. ఈ చట్టానికి అసలు ఎవడు కారణం? హామాను. ఎవరండి? హామాను. ఈ హామాను ఏమనుకున్నాడంటే, ఇక రాజు నన్ను కనపరచబోతున్నాడు, నేను అనుకున్నట్లుగా యూదులందరూ చనిపోతున్నారు, మరి ముఖ్యంగా నాకు మ్రొక్కని మొర్దుగాయసలో నా కనుసన్నల్లోనే కనబడ్డు, ఎందుకంటే వాడు ఉన్నంత కాలం నా అధికారానికి ఏమాత్రం కూడా విలువ లేనే లేదు, కాబట్టి వాడు చనిపోవాలి మెయిన్ అని సంతోషాలతో ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు. ఎవరికి ఏమైంది చెప్పండి? రాజుకు ఒక రోజు అంటే రాత్రి నిద్ర పట్టలేదండి. ఆ రాజ్య గ్రంథాన్ని ఒకటి తీసి చదువుతూ ఉంటే అందులో ఏమని రాయబడిందంటే, తన ప్రక్కనున్న పనివారే రాజును చంపడానికి తీర్మానం తీసుకున్నప్పుడు, సిద్ధపడినప్పుడు మొర్దుకై అనే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి రక్షించాడు అని చెప్పేసి అక్కడ రాయబడింది. ఇప్పుడు వెంటనే బయట ఎవరున్నారు అని తన దగ్గర ఉన్న సేవకులు పంపించినప్పుడు, అయ్యా హామాను గారు ఉన్నారు నాయన అంటే పిలవండి అతన్ని అంటే, హామాను పిలిస్తే, అయ్యా రాజా చెప్పండి అంటే, రాజు గణపరచదగిన వ్యక్తికి ఏమేం చేయాలి చెప్పండి? రాజు గణపరచదగిన వ్యక్తికి ఏమేం చేయాలంటే, మనసులో ఏమనుకుంటాడు? నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తాడు ఈ రాజు? అయ్యా రాజు కిరీటం పెట్టాలి, రాజు గుర్రం ఎక్కించాలి, రాజు వస్త్రం తొడిగించాలి అంటే, వెంటనే రాజు ఏం చేశాడంటే పనివానితో రాజు వస్త్రం సిద్ధపరిచాడు, రాజు కిరీటం సిద్ధపరిచాడు, వెళ్ళిపోయారు అందరూ. ఇక రాజు గుర్రం అన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? కోసం మీరు ఏంటంటే, ఆ మొర్దుకై అనే అతన్ని రప్పించండి, ఎందుకంటే అతడు నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైపోయింది? ఏదో అనుకున్నాడు, అతనికి ఏమైపోయింది? ఇప్పుడు ప్రశ్నార్థకం, ప్రశ్న మిగిలింది. నేను హెచ్చించబడాలనుకున్నానే, ఆ వస్త్రం నాకు అనుకున్నానే, ఆ కిరీటం నాకు అనుకున్నానే, ఆ గుర్రం నాకు అనుకున్నానే, ఇప్పుడు మొద్దుకై పరిస్థితి ఎట్లా ఉందంటే, రాజవస్త్రము ధరించి, ఫస్ట్లో ఏం ధరించాడు చెప్పాలి? బూడిద పోసుకుని గోనిపట్టా కట్టుకుని వీధులలో విలపిస్తూ భారంగా ప్రార్థిస్తూ తన ప్రజల క్షేమం కొరకు రోధిస్తూ ఉన్న మొర్దుకైని ఇప్పుడు దేవుడు రాజు ద్వారా ఏ విధంగా హెచ్చించి కనపరిచాడంటే, అతనికి రాజవస్త్రం తోడగబడింది. చప్పట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్తేరు పంపించిన వస్త్రముతో ఆ వ్యక్తి కనుక సంతృప్తి పడితే, ఈ రాజు ఆ వస్త్రమును పంపేవాడు కాదు, రాజ వీధులలో తిరిగేవాడు కాదు, రాజ గుర్రం ఎక్కేవాడు కాదు, రాజు పెట్టుకునే కిరీటము పెట్టుకునే ఆ కృప దొరికేది కాదు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఎస్తేరు ప్రార్థనకు కారణమైనటువంటి మొర్దుకై కూడా ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త, భారం కలిగిన వాడు కాబట్టి దేవుడు అతను ఏ విధంగా కనపరచాలనుకున్నాడంటే, రాజ మార్గాల్లో తిప్పాలనుకున్నాడు. ఈరోజు కనుక నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే పరలోకంలో నీ వస్త్రాలు దేవుడు నీతి కలిగిన వస్త్రాలు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజు మన తల జలమయముగా మార్చబడితే ఇరిమ్యావలే మనకి దేవుడు కిరీటం పెడతాడు, నీతి కిరీటం. హల్లెలూయా. ఈ రోజు మనం వెండి కొరకు, బంగారం కొరకు ప్రయాసపడకుండా వాటిని నష్టముగా పెంటగా ఎంచుకుని దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభిస్తే మన వీధులే బంగారపు వీధులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేవాడు ఈ లోకంలో దరిద్రుడేమో కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు. ఆమేన్ చెప్పండి. ప్రార్థించేవాడు ఈ లోకంలో వస్త్రాలు లేనివాడేమో కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు. ప్రార్థించేవాడు ఈ లోకంలో పనికి మాలినోడేమో కానీ దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. ప్రార్థించేవాడు ఈ లోకంలో పిచ్చోడేమో కానీ దేవుని దృష్టిలో జ్ఞానవంతుడు. ప్రార్థించేవాడు ఈ లోకమునకు వేరే బ్రతుకుతున్నట్లుగా, ఏదో పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది కానీ లోకములో వెలివేయబడిన స్థితి అయినా దేవుడు ఒక దిన మన ప్రార్థనా పరులను ఘనపరచబోతున్నాడు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే జీవం, ప్రార్థనే జీవం అనే పుస్తకం ఉంది.
ప్రవక్త హెస్కియా ఫ్రాన్సిస్ గారు రాశాడు. ఆయనకి ఎంత ప్రార్థన పిచ్చి అయిపోయిందంటే చిన్నప్పటి నుంచి ఉపవాసాలు ఉండడం ప్రారంభించాడట. దైవ భక్తి కలిగిన కుటుంబమే కానీ తన కుమారుల్లో ఉన్న వైరాగ్యాన్ని చూసినటువంటి తండ్రికి భయం కలిగిందంట. వీడు ఏమైపోతాడు, పిచ్చోడు అయిపోతాడేమో, నేను వీడిని గొప్ప వ్యక్తిగా చేద్దాం అనుకున్నాను, బాగా చదివిద్దాం అనుకున్నాడు. వీడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెరువు గట్ట దగ్గరికి వెళ్ళిపోవడం, ఉపవాసాలు ఉండవు. ఎప్పుడు బడి సెలవు అయితే అప్పుడు ఉపవాసాలు ఉండడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయి సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చేవాడంట. ఎక్కడికి వెళ్ళావురా అంటే, డాడీ డాడీ నేను ప్రార్థన చేయడానికే కదా. ప్రార్థన కొరకు తన్నులు తిన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రార్థన అతనికి ఒక పిచ్చిగా మారిందట. ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం దెబ్బతిందట. కన్నీటి ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన, ప్రార్థన 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 అతనికి పిచ్చిగా, పిచ్చి ప్రేమగా మారిపోయిందట. హల్లెలూయా. పాల్ దినకరన్ గారు ఒక దినాన్ని అన్నాడంట, ఎంత ప్రార్థన చేస్తున్నావు హెస్కియా ఫ్రాన్సిస్, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, ఇక నువ్వు ఇంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదంటే. నో అంకుల్, అప్పుడు ఆయన చిన్నోడు కదా, నో అంకుల్, నేను నా దేవుని సన్నిధిలో ఏడవకుండా ఉండలేను, స్తోత్ర ప్రార్థన చేయకుండా ఉండలేను, కన్నీరు కార్చకుండా ఉండలేను, ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు భారం లేకుండా నేను ఉండలేను, ప్రార్థనే నాకు ఊపిరి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం ఏంట్రా ఏంటో ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, ఏంట్రా ఉపవాస కుడికలు అంటే, ఏంట్రా గోళ, ఏంటి ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు, పాస్టర్ గారికి ఏం పని లేదనుకుంటా పాపం అని ఈ లోకంలో ప్రజలు అనుకుంటారు. అని దేవుడు నాకు మీకు మనందరికి ఇచ్చేటువంటి బహుమానాలు మొర్దుకైన కనబరిచినట్లుగా ఉంటాయి. స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరులని ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు గమనించకపోవచ్చు. అది ఎందుకంటే రహస్యంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు చూడరు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మొర్దుకై అనేవాడు ఈ యొక్క సంస్థానంలో ఉన్నాడని ఎవరికి తెలియదు, కానీ రాజవీధుల్లో తిరుగుతుంటే ఎవరితనో అన్నారు మొర్దుకై. హల్లెలూయా. ఎందుకని ఇతను ఊరేగిస్తున్నాడంటే రాజుకు మేలు చేశాడు. హల్లెలూయా. ఈ రోజు మన దేవునికి మనం అందరం చేయగలిగిన మేలు ఏదైనా ఉందంటే నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడవాలి. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి. ఆమేన్. నశించిపోతున్న వారి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కొరకు మన ధనమునైనా ఖర్చు పెట్టాలి. ఇప్పుడే ఆత్మల రక్షణ అంటే ఏమండి, ఊరిని అయిపోతాం. ఊరి దగ్గరికి వెళ్ళిపోయి ఒక థమ్స్అప్ ఏమంటే ఇస్తాడా, ఏమివ్వాలి, డబ్బులో అంటాడు, అప్పు రేపు అంటాడు, ఒకవేళ అప్పు ఇచ్చినా మళ్ళీ తీసుకుంటాడు. ఇప్పుడు నాకు ఆత్మలు కావాలి నాయన, ఆత్మలు కావాలి నాయన, ఆత్మలు కావాలి నాయన. ఈ లోకంలో మనం ప్రయాసపడి ఆ కట్ల నుంచి విప్పగలగాలి. ఈ లోకంలో మనం నష్టపోయి ఆ కట్ల నుంచి మనం విప్పగలగాలి. మన సమస్తము దారబోసైనా సరే ఒక ఆత్మ అపవాది చేతిలో నుండి లాగాలి, అగ్నిలో నుండి లాగాలి, నశించిపోతున్న లోకంలో నుండి లాగాలి. ఎవరికి ఏమైందంటే యూదులందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడు హామాను. మొర్దుకై మరియు ఎస్తేరుల ఉపవాస ప్రార్థన వలన ఎవరైతే హామాను మరణ శాసనానికి కారణమయ్యాడో ఆ హామాను మీద రాజు కట భయంకరమైన కోపం కలిగింది. రాజు ఎస్తేరు మొర విని వెంటనే భోజనశాల నుంచి వెళ్ళిపోయాడట, హృదయాన్ని గాయపరుచుకొని. వెళ్ళిపోయి మళ్ళీ వస్తే హామాను ఎక్కడ పడున్నాడు? ఎస్తేరు పక్కనే కూర్చున్నాడు. నేనుండగా నారాణి పక్కన నువ్వు కూర్చుంటావు, అసలు నేను చేయాలరా? ఇందాకేమో యూదులను చంపడానికి శాసనం తయారు చేశాడు, ఇప్పుడు చూస్తే నారాయణ పక్కన ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి వీడే అంటే పక్కన ఉన్నాడు చెప్పారు, నాయన ఆల్రెడీ ఉంది 50 అడుగులు ఉరికమ్మ ఉంది, వేసేద్దాం అయ్యండి, వేసేయండి అన్నారు. ఈ ఉరికమ్మ ఎవరికోసం రెడీ చేశాడు? కొరతకాయ కొరకు. ఆ ఉరికమ్మ ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు రైతాన్ గాడు ఆత్మలు రక్షించకుండా ఎప్పుడు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. వాడి ఆటంకాలు ఎక్కువ కొలది మన ప్రార్థన ఎక్కువ అవ్వాలా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆత్మలు రక్షించబడడం ఇష్టం ఉండదు. ఆత్మలు ఏ కాడికి చంపాలి. చంపడం అంటే అరే పోయిగా ఇదివరకు వదిలిపెట్టిన తాగుపోతానికి వెళ్ళి, ఇదివరకు వదిలిపెట్టిన వ్యభిచారానికి వెళ్ళిపో, ఇదివరకు వదిలిపెట్టిన ఎవరెచ్చుల కొరకు వెళ్ళిపో, ఇది వరకు ఏ పాపంలోనో ఆ పాపంలోకి వెళ్ళిపో, చాలే భక్తి ఏసై రాళ్లే అని వాడు ఏం చేస్తాడంటే యూదులమైన మనల్ని నశింప చేయడానికి ఎప్పుడు కూడా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మొద్దుకై వలె విలపించాలా? స్తోత్రం. దేహ విమోచన కొరకు విలపించాలి. స్తోత్రం చెప్పండి. రాజవస్త్రం లేదా ఎస్తేరు పంపించిన వస్త్రం అతనికి అలంకారంగా మారలేదు, కానీ ఆ బూడిద పోయబడినటువంటి ఆ గోనె పట్టనే ఒక అలంకారంగా అతనికి మారింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనల్ని అలంకరించేవి, ఆశీర్వదించేవి ఎన్నో ఉన్నా ఒక ప్రార్థనా పరునికి ఉపవాసమే గొప్పగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వీలైనంత ఎక్కువగా మీ స్థితికి, మీ యొక్క విశ్వాస పరిమాణానికి తగ్గట్టుగా వీలైనంత ఎక్కువ సార్లు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి, ప్రయాసపడండి. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో మన ఉపవాసాలు పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే ఆత్మలు రక్షించబడతారు. రక్షించబడిన ఆత్మలు స్థిరపరచబడతాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రమాదకరమైన విషయం కూడా ఏంటంటే, రక్షించబడటం తేలికే కానీ ఆ రక్షించబడిన ఆత్మలు స్థిరపరచబడటమే కష్టం. సువార్త మాట వింటాడు, నరకానికి వెళ్ళిపోతానేమో అని ఒక ఆలోచన కలుగుతుంది. లేకపోతే దేవుడు ఏదో మాటతో తాగుతాడు, పరిశుద్ధాత్మను ఎక్కడో ప్రేరేపిస్తాడు, పశ్చాత్తాపంలో నడిపిస్తాడు, రక్షించబడతాడు. ఇప్పుడు రక్షించబడిన వాడిని స్థిరపరచాలి కదా, అది ఎవరి ద్వారా? మనందరం ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా పలానా వ్యక్తిని రక్షించావు, ఆ వ్యక్తి స్థిరపడాలి. స్తోత్రం. ఎపఫ్రా కొలస్సాయి సంఘానికి, కొలసియన్స్, ఇంగ్లీష్లో కొలసియన్స్ అని,
తులసి సంఘం నిమిత్తంట ప్రాణము దారబోసేంతగా ప్రార్థన చేశాడు. రోగి అయ్యేలాగా ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థనని ప్రాణప్రదంగా ఎంచుకున్నాడు. ఎపఫ్రా మంచి విశ్వాసి అని వ్రాయబడలేదు, మంచి బోధకుడు అని వ్రాయబడలేదు, మంచి ఉపదేశకుడు, మంచి అపోస్తులు, మంచి అది ఇది ఇది ఏమీ లేదు. అతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అతడు సంఘముల కొరకు ప్రార్థించగలిగిన ప్రార్థనలో పోరాడే ఎపఫ్రా. స్తోత్రం. ఏమండి, అపోస్తులైన పౌలు ఎపఫ్రా గురించి ఎందుకని ఈ మాట సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఒక మాట చెప్పనా, బోధకులు కావాలి, ఇక ఉపదేశకులు కావాలి, అపోస్తులు కావాలి, వాళ్ళందరూ ఇవన్నీ చేస్తూనే ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, నీకు బోధ రాకపోయినా, ఉపదేశం లేకపోయినా, సేవ పిలుపు లేకపోయినా ఎపఫ్రా వలె ఉండుటకు మాత్రం అవకాశం ఉంది. ఆమె నీకు వేదికలకి ప్రసంగించే టాలెంట్ లేదు, దేవుడు ఇవ్వలేదు, పిలుపు లేదు, సేవ చేయడానికి ఒకవేళ టాలెంట్ ఉన్నా లేదు, ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావంటే పౌలు వలె మారలేవేమో కానీ ఎపఫ్రా వలె మారగలవు. ఆమె చెప్పరే. ఇప్పుడు ఎపఫ్రా వలె సంఘం మారాలంటే ఎట్లా మారగలుగుతాం అంటే, సంఘము కొరకు ఎపఫ్రా వలె ఉపవాసాలు ఉండాలి, భారం కలిగి ప్రార్థన చేయాలి, ప్రాణాధారంగా ఆత్మల రక్షణను ఎంచుకోవాలి. నువ్వు ప్రార్థించి 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 అలసిపోయిన దేహాలలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. ఆమె ఈరోజు నువ్వు ప్రార్థన చేసి అలసిపోయావా? అలసిపోయిన దేహంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇంకొన్ని ఆత్మల కొరకు ఏడవమని నిన్ను రేపుతాడు. ఆత్మల భారం ఎట్లా ఉంటుందంటే, ఒక రోజున నేను శనివారం అది ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యం సిద్ధపడాలి, రేపు కార్యక్రమం అంతటి కొరకు ఈరోజు నేను సిద్ధపడాలి. ప్రభువా నన్ను వాడుకో, సంఘం రావాలి నాయనా, ప్రతి ఆత్మ నడిపించబడాలి ప్రభువా అని నన్ను సిద్ధపరచుకుంటూ సంఘం కొరకు ప్రార్థించాల్సినటువంటి సిద్ధపడు దినమది. అయితే నాకు బాగా పరిచయమైనటువంటి ఒక దైవజనుడి తల్లి చనిపోయింది. అక్కడి నుంచి నాకు కొంతమంది ఫోన్ చేశారు, నేను ఫేస్బుక్లో చూశాను. తర్వాత అతనే నాకు స్వయంగా కాల్ చేశాడు, ఇలా రావాలి అని చెప్పేసి. సరే ఫోన్ చేశాడు కదా, వెళ్ళకపోతే బాగోదేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోయి జస్ట్ 1 గంట 2 గంటలు అట్లా ఉండి వచ్చేసాను. అయితే నా మనసులో ఒకటే ఒక వేదన, అదేంటంటే అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేయట్లేదే, దేవుని సన్నిధికి దూరం అయిపోయానే, ప్రార్థనలో గడపాల్సిన నేనేంటి ఎట్లా వెళ్ళిపోతున్నాను అని ఒక పక్క నన్ను నేను తమాయించుకుంటూ తాడుకుంటూ, మరి దైవజనుడు కదా వెళ్ళాలే అనుకున్నాను, మరి ప్రార్థన అయితే మిస్ అయ్యాను కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎప్పుడైతే 7 దాకెళ్ళి భయపెట్టానో ఆ వేదనకి ఒక పరిష్కారం దొరికింది. ఇక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు, మోకరించి ప్రార్థన చేయకపోతే బండి మీద చేయొచ్చు కదా. స్తోత్రం చెప్పండి. ఏమండి, 7 బైపాస్ మొదలుకొని మంగళగిరి వరకు కూడా ఆ హెల్మెట్ పెట్టుకొని పెద్దగా భారంగా ఏడుస్తూ నేను ప్రార్థన చేస్తూనే వెళ్ళాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఏమని చెప్తానంటే, దేవుడు మనకు ఒక భారం ఇస్తే ఏ పరిస్థితిలోనైనా ప్రార్థించడానికి, ఏడవడానికి, రోధించడానికి, కన్నీరు కార్చడానికి, ఖర్చు అయిపోవడానికి ఆయన రేపుతాడు. హల్లెలూయా. ఆయన మనం అప్పగించుకుంటే చాలు. ఆయన రేపినప్పుడు మనం రెచ్చిపోవాలి, రేగాలి. ఆమేన్ చెప్పండి. ఈ మాట మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. సంసోనును పరిశుద్ధాత్ముడు రేపినప్పుడు దేవుని ప్రజల కొరకు ఏ కార్యాలు చేయలేకపోయాడు. కక్షలు, కార్పణ్యాలు, అసమాధానం, ప్రేమలు, వ్యభిచారం ఇవే. దేవుడు రేపినప్పుడు తన ప్రజలకు ఏ మేలు చేయలేకపోయాడు కాబట్టి రేపిన స్థలములోనే, పరిశుద్ధాత్ముడు రేపిన స్థలంలోనే, ప్రేరేపించిన స్థలంలోనే, ఆత్మ నింపుదల ఇచ్చిన స్థలంలోనే చనిపోయాడు. ఈరోజు సంఘంలో నిన్ను రేపుతున్నాడు. ఆమె ప్రార్థన చేయమని రేపుతున్నాడు, ఆత్మల కొరకు రేపుతున్నాడు, నిన్ను నువ్వు సరి చేసుకోవాలని రేపుతున్నాడు, నిన్ను బలపరచుకోవాలని రేపుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు ఆలోచన రేపినప్పుడు, ఆ ప్రేరణ కలిగించినప్పుడు, ప్రార్థన చేయాలనే మనసు కలిగినప్పుడు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? జాగ్రత్త, అపవాదికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్టు లెక్క. దేవుడు ప్రేరేపణ ఇచ్చిన వెంటనే మనం ఏడవాలా, కన్నీరు కార్చాలి, రోధించాలి. దేవుని కొరకు మనం ఎంత చేయగలుగుతామో అంత చేయగలం. ఆమేన్. సంసోను అందులో ఫెయిల్ అయిపోయాడు, విఫలం అయిపోయాడు. అందుకనే సంసోను గురించి వ్రాయబడింది, అతని విషయంలో దేవునికి సరైన సంతోషం కలగలేదు. ఈరోజు సంసోను వలె మనకి ఎన్నో దేవుడు ఇచ్చాడు, ఆత్మ వరములు ఇచ్చాడు, ఆత్మ తలాంతులు ఇచ్చాడు, అన్ని అవకాశాలు ఇచ్చాడు. దేవుడు మనల్ని నిండుగా దీవించాడు, పరిశుద్ధాత్మ సహవాసం ఇచ్చాడు, మంచి బోధన ఇచ్చాడు, మంచి ఉపదేశం ఇచ్చాడు, మంచి సహవాసాన్ని ఇచ్చాడు. దీనిని నువ్వు ఎలా వాడుకోవాలంటే నీ ఆత్మను దేవుని కొరకు, ఆత్మల కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు వాడుకో. స్తోత్రం. ఎన్ని ఉపదేశాలు వింటూ, ఇన్ని ప్రార్థనలు చేస్తూ, ఎంత రేపబడుతూ, దేవుడు నీ కొరకు దైవజనుడు ప్రేరేపించి ఇన్ని రకాలైన కార్యక్రమాలు పెడుతున్నా కానీ నీ ఆత్మను నువ్వు భంగపరుచుగా ఉంటా ఉంటే, పరిశుద్ధాత్మను ఆర్పుతూ ఉంటే నీకు ఆత్మల భారం ఎట్లా వస్తుంది? మీలో కొందరికి ఆత్మల భారం లేక కాదు, ఆత్మల భారం కొరకు పరిశుద్ధాత్ముడు రేపుతున్నా హృదయాలను కఠినపరుచుకున్నారు. మీలో కొందరు లేకేం కాదు, ఉపదేశం విన్నప్పుడు ఏడుస్తున్నారు, నిర్గారుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఉండాలని నిశ్చయించుకుంటున్నారు. కానీ ఆ భారము కొరకు పరిశుద్ధాత్మని రేపుతున్నప్పుడు సంపూర్ణంగా అప్పగించుకోవట్లా. అక్కడే పైన సంఘానికి. దేవునికి స్తోత్రం. సమూయేలు అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడను. ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థించాడు సమూయేలు.
మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే అంతకంటే గొప్ప పాపం ఎక్కేది లేదు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించకపోతే ఇంక అంతకంటే పాపం ఏం లేదు. నశించిపోతున్న ఆత్మని చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ కొరకు కన్నీరు కార్చకుండా యథాలాపంగా సొంత సుఖాలు స్వార్థపూర్వమైన ప్రయోజనాల కొరకు వెళ్ళిపోతూ ఉంటే అందుకంటే పాపం లేదు. అందుకే సమూయేలు అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఆమేన్. మనం అందరూ ఇవ్వగలిగిన సాక్ష్యం ఏంటంటే కొంతమంది గురించి అయినా మనం ప్రార్థించామని వారితో ధైర్యంగా చెప్పగలగాలి. హల్లెలూయా. నువ్వు గనక దేవుని రాకడ కొరకు, లేకపోతే నువ్వు మరణ ఆసన్నమైన సమయంలో కూడా దేవునికి చెప్పగలగాలి, అయ్యా కొన్ని ఆత్మల కొరకైనా ప్రార్థించానన్న సంతృప్తి నాకుంది, నీకు స్తోత్రం అని మనం దేవునితో చెప్పే ఆ ధైర్యం కావాలి. ఆమేన్, ఆమేన్. ఎన్నో సంవత్సరాలు అవి రక్షించబడి ఎన్ని ఆత్మల కొరకు ప్రార్థించావు, ఎన్ని ఆత్మల కొరకు ప్రార్థించావు. యేసయ్య అంటున్నాడు, అయ్యా వీరిని సత్యమునందు ప్రతిష్ఠించు. హల్లెలూయా, హల్లెలూయా. గెత్సెమనే తోటలో ఆయన తన కొరకే ప్రార్థించుకున్నాడా? శిలువ శ్రమను తప్పించమని మాత్రమే కోరుకున్నాడా? ఆ పాత్ర నుంచి దూరపరచమని చెప్పాడా? అది మాత్రమే కాదండి, తన శిష్యులు స్థిరపరచడం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. వారి స్వార్థ భారం కొరకు ప్రార్థన చేశాడు. వారి ప్రార్థన పనులు కావాలని ప్రార్థన చేశాడు. వైరాగ్యంతో నింపబడాలని ప్రార్థన చేశాడు. అయ్యా నేను అప్పగిస్తున్న ఈ పరిచర్య వారు యథార్థంగా నమ్మకంగా చేయనట్లుగా వారిని ప్రతిష్ఠించమని యేసయ్య గెత్సెమనే తోటలో వేదనతో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఇతరుల కొరకు ప్రార్థించిన గొప్ప సేవకుడు, దేవుని సేవకుడు. హల్లెలూయా. అందువలనే పేతురుని, ఆ అపోస్తలుని బలంగా దేవుడు వాడుకొని ప్రపంచాన్ని ఒక కుదిపి తల్ల క్రిందులైనటువంటి ఆ భూమిని ఏం చేశాడు? తల్ల క్రిందులుగా మార్చేశాడు. అపోస్తలు ఏం చేశారు? చెప్పాలి. తల్ల క్రిందులుగా మార్చేశారు. కారణం ఏంటి తెలుసా? యేసయ్య వారి కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకని? ఉజ్జీవకర్తల కాలంలో ఉజ్జీవం వచ్చింది. ఉజ్జీవం అంటే ఇతరుల కొరకు ప్రార్థన, వారు రక్షించబడాలనే వేదన. ఉజ్జీవం ఎలా వస్తుంది? ఆత్మలు రక్షించబడతాం ఉజ్జీవానికి ఒక సూచన. ఆత్మల రక్షించబడడం ఉజ్జీవానికి ఒక సూచన. రక్షించబడిన ఆత్మలు స్థిరపరచబడడం, బలపరచబడడం ఉజ్జీవానికి సూచన. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇతరుల కొరకు మనం ప్రార్థించగలిగినప్పుడు మాత్రమే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జార్జ్ ముల్లర్ గారు ఒక వ్యక్తి కొరకు 35 సంవత్సరాలు, ఇంకొక వ్యక్తి కొరకు 50 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేశాడు. చాలా మంది కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ కూడా మార్పు చెందుతూ, మారు మనసు పొందుతూ, మందిరంలోనికి వస్తూ రక్షించబడుతూ ఉన్నారు. కానీ ఇద్దరు గడ్డు వ్యక్తులు ఉన్నారు. ఒక అతని కొరకు 35 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఒక అతని కొరకు 50 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేశాడు. వారు రక్షించబడేంత వరకు వారి కొరకు ప్రార్థన ఆపలేదు. ఆమె మీకు ఒక విశ్వాస పాఠం నేర్పుతాను, వినండి. అదేంటో తెలుసా? మీరు ప్రార్థన చేయండి చాలు, దేవుడు ఆత్మను రక్షించుకుంటాడు, అంతే. ఆమె నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చనిపోయిన ఆ వ్యక్తి రక్షించబడతాడని నువ్వు నమ్మి చేయి. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది, అది మీ గుండెల్లో పెట్టుకోండి. దేవుని కొరకు మీరే పని చేసినా పనివాడు చేతానికి చెప్పండి పాత్రుడు. నువ్వు ప్రార్థన అనే పని చేయి, ఆత్మలనే జీతం ఇస్తాడు. ఆమె స్తోత్రం చెప్పండి. సేవలో నాకు పరిశుద్ధ ఆత్మను నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, నువ్వు ఆత్మల కొరకు కష్టపడు, నువ్వు పని చేయి, నీ జీతం నేను ఇస్తా, అంతే. నువ్వు పని చేస్తే నేను జీతం ఇస్తా. గవర్నమెంట్ శాలరీలు అన్నా కానీ లేట్ అయిపోతాయేమో, కానీ దైవజనుడు ఆత్మల కొరకు కష్టపడితే, ప్రయాసపడితే, కరెక్ట్గా పనిచేస్తే అతనికి రావాల్సిన జీతం అతని చేతులు పడిపోద్ది. అది స్తోత్రం చెప్పండి. అది డబ్బే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆత్మలే కావచ్చు, వాట్ ఎవర్ ది నీడ్. వాళ్ళకి ఏం అవసరం ఉందో అది దేవుడు ముందుగానే వేసేస్తాడు. కారణం ఏంటంటే పనివాడు జీతానికి పాత్రుడు. దైవజనుడు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా మీకు అప్పగించబడిన సంఘంలో బాధ్యతలు కనుక యథార్థంగా క్రమంగా చేయగలిగితే మీరందరూ కూడా మంచి జీతాన్ని పొందుకుంటారు, ఆత్మలనే జీతం పొందుకుంటారు. దేవుడు ఒడ్డుగాని గణపరిచినట్లుగా ఘనతనే జీతాన్ని పొందుకుంటారు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే యాకోబు పత్రికలో చెప్తుంది, స్వస్థత. చెప్పండి. స్వస్థత అనే పదం దగ్గర మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మీలో ఉన్న బలహీనతలు కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేసి మిమ్మల్ని బలపరుస్తాడు. ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేస్తే మీలో ఉన్న రోగాలే కాదు, మీకున్న అప్పులే కాదు, మీకున్న బలహీనతలే కాదు, శపితమైన అనుభవాలే కాదు, ఇవన్నీ కూడా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ బలహీనతలు కూడా పోతాయి. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, వారి బలహీనతల గురించి ప్రార్థిస్తున్నప్పుడు నీ బలహీనతలు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తద్వారా ఏమవుతుందంటే శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ, ప్రక్షాళన. ఇతరుల గురించి నువ్వేం చేస్తున్నావు? వినండి, లోకంలో చేసేదానికి దేవుని సన్నిధిలో చేసేదానికి తేడా ఏంటంటే, లోకంలో నువ్వు పాపివి, నువ్వు ద్రోహివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు అది ఇది అని మనం ఎవరిని ఎక్కువగా విమర్శిస్తామో ఆ బుద్ధులే మనకు అబుద్ధి. విన్నారా? విన్నారా? మీరు ఎవరినైనా వ్యభిచారని వాళ్ళని కనుక మీరు విమర్శిస్తూ ఉంటే ఆ వ్యభిచారపు ఆత్మ మిమ్మల్ని పట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నువ్వు ఆ మాట ఎక్కడ చెప్పాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా పలానా సహోదరి ఆ పాపం నుంచి ఏమవ్వాలా? విడిపించబడాలి అని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే ఆ వ్యభిచార స్త్రీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకేం చేస్తాడంటే, అసలు నీ తలపుల్లో కూడా ఫీలింగ్ లేకుండా ఇంకా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. లోకంలో ఏలెత్తి చూపించుకోవడానికను దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇతరులకు ఒక ప్రార్థించడానికి తేడా అది. లోకంలో ఎవరైనా లోపాలను బట్టి, వారి అపవిత్రతను బట్టి మనం విమర్శిస్తూ ఉంటే ఆ లోపాలు మనకు వస్తాయి. మనం దేవుని సన్నిధిలో ఆ లోపాలు దేవునికి చెప్పి వారి గురించి మనం ప్రార్థన చేస్తే కొంచెం లోపం కూడా లేని పరిపూర్ణులుగా పరిశుద్ధాత్మ వల్ల మార్చే దిశలో మమ్మల్ని నడిపిస్తాడు. స్తోత్రం. వేల ప్రార్థనలకు జవాబు పొందిన గొప్ప విశ్వాస వీరుడు.
స్తోత్రం. ఎవరు? జార్జ్ ముల్లర్ గారు 25,000 ప్రార్థనలకు జవాబు పొందిన గొప్ప విశ్వాసయోధుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విజ్ఞాపనకర్త. ఈ జాన్ వెస్లీ గారు ఎవరు? ఇంగ్లాండ్ దేశం నాకు కావాలి నాయన అని ప్రార్థన చేసి ప్రకటన చేసి రోజుకు 3-4 ప్రసంగాలు చేసి ఇంగ్లాండ్ దేశంలో 100 సంవత్సరాలు నిలిచిపోయే ఉద్యమానికి కారకుడయ్యాడు. స్తోత్రం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు చెక్కు చెదరని ఉద్యమం అతని ద్వారా కలిగింది. సామాన్యుడు కాదు. ఆయన పేరు జాన్ నాక్స్. అయ్యా నాకు స్కాట్లాండ్ దేశం కావాలి, లేకపోతే నేను చనిపోతాను. ఎస్తేరు ఏ విధంగా అయితే నేను నశిస్తానయ్యా, కానీ నా ప్రజలు రక్షించబడాలని అందో, అయ్యా నేను నశించిపోయినా నశిస్తాను, కానీ నాకు స్కాట్లాండ్ దేశం కావాలి. వాళ్ళు దేశాలు అడిగారండి. ఒక ఆయన స్కాట్లాండ్, ఒక ఆయన ఇంగ్లాండ్, ఒక ఆయన 25,000 మంది, లేకపోతే సమస్యల కొరకు ప్రార్థించారు. ఈరోజు చిన్న తూర్పు పాలెం దేవుడు మనకి కూడా అంటావా? చిన్న తూర్పు పాలెం. మొదటిగా దీన్ని మనం టార్గెట్ చేసుకుందాం. అయ్యా మాకు తూర్పు పాలెం కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం కావాలన్నామంటే ఇప్పుడు మా చేతుల్లో లేదు. అది ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. ఎట్లా స్వాధీనపరచుకోగలుగుతాం? యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేస్తాం? ప్రార్థన ద్వారా. సో యాకోబు నేర్పిస్తున్నటువంటి 4వ పాఠం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించండి. స్తోత్రం. ఇతరుల కొరకు అబ్రహాం ప్రార్థించాడు, ఇతరుల కొరకు ఎస్తేరు ప్రార్థించాడు, ఇతరుల కొరకు ఎపఫ్రా ప్రార్థించాడు, ఇతరుల కొరకు యేసై ప్రార్థించాడు, ఇతరుల కొరకు సమూయేలు ప్రార్థించాడు, ఇతరుల కొరకు వీరందరూ ప్రార్థించారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఇతరుల కొరకు మనము కూడా ప్రార్థన చేయటం ప్రారంభము చేయాలి. దేవునికి స్తోత్రం. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం వల్ల మొదట మనం శుద్ధీకరించబడతాం. 2గా ఎవరి గురించి అయితే ప్రార్థిస్తామో వారు శుద్ధీకరించబడతారు. 3వది అంత మాత్రమే కాదు, నూతనమైన ఆత్మలు సంఘంలోకి వస్తాయి. తద్వారా గొప్ప ఉత్సవం మన గ్రామంలో మనం చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.